అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. మీ ఉపచేతన మనస్సు యొక్క శక్తి, ది పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్ అంటే ఏంటి తెలుసుకున్నాం కదా. మనందరికీ అర్థమైంది. మనం మనకుగా ఆలోచించుకోవాలి. అది ఎంతవరకు నిజం, ఎంతవరకు అది చెయ్యకూడదు అని మనమే నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు నేనున్నాను, నువ్వు నడవలేవు కాబట్టి నువ్వేమీ చేయలేవు, మెదలకుండా కూర్చో అని నన్ను అంటారు. అప్పుడు నేను కూడా అలాగే అనుకుంటాను. నిజమే, నేను నడవలేను, నేనేం చేయగలను అని నేను కూడా అనుకుని ఉంటే ఈ రోజున నడవలేని వాళ్ళు 175 మందికి సైకిల్స్ ఇవ్వగలిగే వాళ్ళమా చెప్పండి? ఇవ్వలేం కదా. ఒకళ్ళ సలహా తీసుకోవాలి. ఎంతవరకు అంటే కొంతవరకే. దాన్ని సలహా తీసుకోవటం తప్పు అని నేను అనటం లేదు. తీసుకున్నాక అది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు మనం ఆచరించవచ్చు అనేది మనం నిర్ణయించుకోవాలి. భగవంతుడు మనకి ప్రతి మనిషిని సృష్టించినాక మనకు కూడా కొన్ని తెలివితేటల్ని, ఆలోచన శక్తిని మనకి ప్రసాదించాడు. మనకి, జంతువులకి, పక్షులకి అదే తేడా. దానిని భగవంతుడు మనకిచ్చిన దాన్ని మనం ఉపయోగించుకోవాలి కదా. ఉపయోగించుకొని నిర్ణయం తీసుకోవాలి. ఎక్కడ చూస్తే, ఏది చూస్తే, యూట్యూబ్లు ఇలా మనుషులు మన చుట్టూ ఉండే ప్రపంచంలో చాలామంది చెబుతారు చాలా విషయాలు. అన్నీ మనం నమ్మకూడదు, వినకూడదు. చాలా వరకు వినకుండా ఉంటేనే మనకి మంచిగా ఉంటుంది. మనం ప్రశాంతంగా ఉంటాం. మన జీవితంలో మనం ముందుకు వెళతాం. మొదలు పెట్టుకుందామా? ఒక ప్రధాన ఆధార అంశం అంటే ప్రిమైజ్ యొక్క శక్తి. మన మనస్సు సిలోగిజం లాగా పనిచేస్తుంది. సిలోగిజం వాడుక మాటలో దీని అర్థం మన చేతనాత్మక మనసు అని. ఏ ప్రధాన ఆధార అంశాలను నిజం అని భావిస్తుందో మన ఉపచేతన అవస్థలోని మనసు తీసుకునే నిర్ణయాన్ని నిర్ధారిస్తుంది. అది ఎటువంటి ప్రశ్న, ఏ రకమైన సమస్య అయినప్పటికీ మన ఆధార అంశాలు సరైనవి అయితే మన నిర్ణయం తప్పనిసరిగా సరైనదే అయి ఉంటుంది. ఉదాహరణకి, ప్రతి సుగుణం ప్రశంసనీయమే. జాలిగుండే ఒక సుగుణం, అందుకే జాలిగుండే ప్రశంసనీయం. మరొక ఉదాహరణ, నిర్మించబడ్డ వస్తువులన్నీ మార్పు చెందుతాయి, కాలగర్భంలో కలిసిపోతాయి. ఈజిప్టులోని పిరమిడ్లు నిర్మించబడ్డాయి, అందువలన పిరమిడ్లు కూడా కాలగర్భంలో కలిసిపోతాయి. మొదటి వాక్యాన్ని ప్రధాన ఆధార అంశం అని అంటారు. ఆధార అంశం సరైనది అయినప్పుడు దాని ముగింపు కూడా సరిగ్గానే ఉంటుంది. మే నెల 1962లో న్యూయార్క్ నగరంలోని టౌన్ హాల్లో మానసిక విజ్ఞానంపై నేనిచ్చిన ఉపన్యాసాలకు హాజరైన ఒక కాలేజీ ప్రొఫెసర్ ఆ తర్వాత నా దగ్గరకొచ్చాడు అని రచయిత చెప్తున్నారు. నా జీవితంలో ప్రతిదీ తలకిందులయ్యింది. నా ఆరోగ్యం, డబ్బు, మిత్రులు అన్నీ పోగొట్టుకున్నాను. నేను ముట్టుకున్నది ప్రతిదీ పాడైపోతోంది అని నాతో అన్నారు. అందుకు నేను అతన్ని ఒక కొత్త ప్రధాన ఆధార అంశాన్ని తన ఆలోచనల్లో ఏర్పరచుకోవాలి అని చెప్పాను. తన ఉపచేతనకున్న అనంత మేధస్సు ఆధ్యాత్మికంగా, మానసికంగా, భౌతికంగా మార్గదర్శకం చేస్తూ, నిర్దేశిస్తూ తన అభివృద్ధికి కారణభూతమవుతుందన్న తన నమ్మకాన్ని నిజం అని ఆయన ఒప్పుకోవాలి. ఒకసారి ఆయన అలా చేశాక ఆయన ఉపచేతన మనసు దానంతట అదే ఆయనను తన నిర్ణయాలు తెలివిగా తీసుకునేటట్లు చేస్తుంది. ఆయన శరీరానికి ఉపశమనం కలిగిస్తుంది. ఆయన మనస్సుకు శాంతిని చేకూరుస్తుంది. ఈ ప్రొఫెసర్ తన జీవితం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో దానికో చిత్రాన్ని తయారు చేశాడు. ఆయన ప్రధాన ఆధార అంశం ఇదేగో. అనంతమైన మేధస్సు నన్ను నడిపిస్తోంది. అన్నిటిల్లోనూ
నాకు మార్గదర్శకత్వం వహిస్తోంది. పరిపూర్ణమైన ఆరోగ్యం నాది. సామరస్య నియమం నా మనసులోనూ శరీరంలోనూ పనిచేస్తోంది. అందం, ప్రేమ, శాంతి, సమృద్ధి ఇవన్నీ నావి. నా జీవితాన్నంతా సక్రమంగా పనిచేయటం, దైవాజ్ఞ పాటించటం లాంటి నియమాలు నడిపిస్తున్నాయి. నా ప్రధాన ఆధారాంశం జీవిత సత్యాల మీద ఆధారపడి ఉంటుందన్న సంగతి నాకు తెలుసు. నా ఉపచేతన మనసు నా చేతనాత్మక మనసుకు అనుగుణంగా స్పందిస్తుందని నాకు తెలుసు. నమ్ముతున్నాను, అనుభూతి చెందుతున్నాను. తరువాత ఆయన తను సాధించిన దాని గురించి నాకిలా రాశాడు. నేను నెమ్మదిగా, ప్రేమతో రోజుకు చాలాసార్లు నా ప్రధాన ఆధారాంశం యొక్క ప్రవచనాలను పునరుచ్చరించాను. అవి లోతుగా నా ఉపచేతన మనసులోకి ఇంకుతున్నాయని నాకు తెలిసింది. సత్ఫలితాలు దానిని అనుసరిస్తాయని తెలుసుకున్నాను. మీరు నాకిచ్చిన సలహాలకు ఎంతో రుణపడి ఉంటాను. నా జీవితంలోని అన్ని విభాగాలలోనూ మంచి మార్పులు వస్తున్నాయి. మీ సలహా పనిచేస్తోంది అని చెప్పారు ఆయన. ఉపచేతన వివాదాస్పదంగా వాదించగలదు. మన ఉపచేతన మనసు ఎంతో తెలివైంది. దానికి అన్ని ప్రశ్నలకి సమాధానాలు తెలుసు. అది మనతో వాదించదు, ఎదురు జవాబివ్వదు. అలాంటివితో నువ్వు నన్ను ప్రభావితం చెయ్యకు అని అనదు. ఉదాహరణకి మనం నేను ఇది చెయ్యలేను, నేనిప్పుడు బాగా ముసలివాడినయ్యాను, నేను బాధ్యతను వహించలేను, నేను సరైన చోట పుట్టలేదు, నాకు సరైన రాజకీయ నాయకుడు తెలియదు అని అన్నప్పుడు మనం ఈ వ్యతిరేక ఆలోచనలతో మన ఉపచేతన మనస్సును నింపేస్తున్నాము. దానికి అనుగుణంగానే అది స్పందిస్తుంది. నిజానికి మనకి జరగబోయే మంచిని మనమే అడ్డుకుంటున్నాము. మన జీవితంలోకి లేమిని, పరిమితులను, నిరాశలను మనమే తీసుకొస్తున్నాము. మన చేతనాత్మక మనసులోకి అడ్డంకులు, అవరోధాలు, ఆలస్యాలను తెచ్చి ఉంచినప్పుడు మనం ఉపచేతన మనసులో ఉంటున్న మేధస్సును, తెలివితేటలను తిరస్కరిస్తున్నామన్న మాట మనమే. మనం నిజానికి మన ఉపచేతన మన సమస్యను పరిష్కరించలేదని అనుకుంటున్నాము. ఇది మానసిక భాగోద్వేగ సంకులతలను, దాని మూలంగా వచ్చే జబ్బుకు, మానసిక రోగాలకు దారితీస్తుంది. మన కోరికలను సాధించుకోవడానికి, మన నిరాశను అధిగమించడానికి మనం ధైర్యంగా రోజుకు పలుసార్లు ఆదేశిద్దాం ఇలా: నాలో ఈ కోరికను కలిగించిన అనంత మేధస్సు నా కోరికను సాకారం చేసే పరిపూర్ణమైన ప్రణాళిక వైపు తీసుకెళ్తుంది, దారి చూపుతుందని వెల్లడి చేస్తుంది. నా ఉపచేతనలోని లోతైన మేధస్సు ప్రతి ప్రక్రియను చేపట్టిందని నాకు తెలుసు. నేను భావించినట్లే, నా మనసులో కోరుకున్నట్లే అది బాహ్యంగా వ్యక్తీకరింపబడుతుంది. సంతులనం, సమదృష్టి అంతటా ఉంది. అలా కాకుండా మీరు మరోలా వేరే దారి లేదు, నేను ఓడిపోయాను, ఈ సంకటంలో నుంచి బయటపడే మార్గం లేదు, నాకు ఆటంకం కలిగిస్తున్నారు, అడ్డుకుంటున్నారు అంటే మన ఉపచేతన నుంచి మనకి సమాధానం రాదు, స్పందన ఉండదు. ఉపచేతన మన కోసం పని చెయ్యాలంటే మనం దానికి సరైన అభ్యర్థన పెట్టాలి, సహకారాన్ని అందించాలి. అది ఎప్పుడూ మన కోసమే పనిచేస్తుంటుంది. ఈ క్షణంలో కూడా అది మన గుండె చప్పుడును, మనం ఊపిరి పీల్చుకోవటాన్ని నియంత్రిస్తుంది. దాని యొక్క ప్రాథమిక ప్రవృత్తి జీవితం వైపే. మనల్ని జాగ్రత్తగా చూసుకుంటూ మనల్ని రక్షించుకోవడానికే అది ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటుంది. మన ఉపచేతనకు తనకంటూ ఒక మనసు ఉంది. అది మీ ఆలోచన పద్ధతులని,
భావచిత్రాల ప్రతిరూపాలను స్వీకరిస్తుంది. ఏదైనా ఒక సమస్యకు మనం సమాధానం వెతికేటప్పుడు మన ఉపచేతన స్పందిస్తుంది. కానీ మన చేతనాత్మక మనసులో మనం ఒక నిర్ణయానికి రావాలని, సరైన తీర్పు ఇవ్వాలని ఆశిస్తుంది. మన ఉపచేతన మనసులోనే సమాధానం ఉన్నట్లు మనం ఒప్పుకోవాలి. వేరే మార్గం ఉన్నట్లు నాకు తోచదు, నాకంతా గందరగోళంగా ఉంది, సమాధానం నాకెందుకు దొరకటం లేదు అని మనం అనుకుంటే మనం మన ప్రార్థన నిరర్థకం చేస్తున్నామన్న మాట. ఉన్న చోటే కదులుతూ సమయాన్ని వెళ్ళతీస్తున్న ఒక సైనికుడిలా మనం మన శక్తిని వాడేసుకుంటున్నాము, కానీ మనం ముందుకి కదలడం లేదు. మన మనసుకున్న చక్రాలను ఆపుదాం, కాసేపు విశ్రమిద్దాం, సడలించుకుందాం, శాంతంగా స్థిరంగా చెప్పుదాం. నా ఉపచేతనకు సమాధానం తెలుసు, ఇప్పుడు నాకది ప్రతిస్పందిస్తోంది. నేను నా ధన్యవాదాలు చెబుతున్నాను, ఎందుకంటే నా ఉపచేతనకున్న అనంతమైన మేధస్సుకు అన్ని విషయాలు తెలుసు. నాకు ఈ సమయంలో పరిపూర్ణమైన సమాధానాన్ని ఇస్తోంది. నా ఉపచేతన మనసు యొక్క ఘనత మరియు కీర్తిని నా నమ్మకం విముక్తి కలిగిస్తోంది. అలా జరుగుతున్నందుకు నేను చాలా ఆనందిస్తున్నాను. అర్థమైంది కదా? మనం మనలో నుంచే మనమే చెడు చేసుకుంటున్నాం. మనమే మన ముందుకు వెళ్ళే మార్గాలను మూసేసుకుంటున్నాం. అందుకని మనం ఆలోచించే ప్రతి విషయాన్ని జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయమంటారు పెద్దవాళ్ళు. అలాగే మనం నెగిటివ్ ఆలోచించొద్దు. ప్రతి విషయంలోనూ పాజిటివ్గా ఉందాం. పాజిటివ్గా ఉండటం వలన మన పనులన్నీ ముందుకెళ్ళిపోతాయి. మనం చేయాలనుకున్నవన్నీ సక్రమంగా వెంటనే జరిగిపోతాయి. అది మన కళ్ళ ముందే జరుగుతాయి, ఎప్పుడో కాదు కదా. ఇవన్నీ మనమే చూస్తాం అతి తొందరలో. మనకి తెలుసు, మనం కొన్ని విషయాలు అనుభవిస్తున్నాం కూడా అలాగా. అందుకని అస్సలు ఈ క్షణం నుంచి చెడు అనేది ఆలోచించొద్దు. నేను బలహీనురాల్ని, నేను నడవలేను, నాకు ఇది లేదు, నాకంత శక్తి లేదు, నేను ముసలాళ్ళమైపోయాము. వయసుతో ఎందుకు సంబంధం? వయసుతో కానీ దేనితోనూ ఆర్థికంగా సంబంధం లేదు. మనం తలుచుకుంటే, చెయ్యాలి అన్న పట్టుదల ఉంటే, సాధించాలన్న తపన ఉంటే, కోరిక ఉంటే ముందుకెళ్ళిపోవడమే. చేసేసాం, అయిపోయింది. అర్థమైంది కదా? రేపు మళ్ళీ కలుసుకుందాం. నా కోసం ఎదురు చూస్తుంటారు కదా. ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.